హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మొక్కజొన్న కంకులతో గారెలు ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 3 లేత కంకుల్ని వలిచి పక్కన పెట్టుకున్నాను. ఇవి చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. 3 లేదా 4 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి కట్ చేసి వేసుకోండి. మొక్కజొన్న గింజలు లేతగా ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకుంటే స్మూత్గా గ్రైండ్ అవుతుంది, లేకపోతే ఆ వెల్లుల్లి అలాగే ఉండిపోతాయండి. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేయండి. ఇప్పుడు వలిచి పక్కన పెట్టుకున్న గింజల్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. పిండి బాగా స్మూత్గా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. చూసారా ఎంత స్మూత్గా గ్రైండ్ అయిపోయిందో? కంకులు లేతగా ఉన్నాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి. మీరు కావాలంటే ఇందులో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అలాగే జీలకర్ర వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేడి చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పిండి వేయగానే పైన కాలుతుంది కానీ లోపల పిండిలాగే ఉంటుందండి. పిండిని ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోండి. హోల్ పెట్టడం వల్ల గారెలు మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకపోతే పిండి మధ్యలో అలాగే పచ్చిగా ఉండిపోతుందండి. గారెలు పైకి తేలే వరకు కలపకండి. ఇలా తేలాక తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వస్తేనే బాగుంటాయండి గారెలు. ఇంతేనండి, మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.